ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేగుతుంది. ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అనూహ్యంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారనే వార్తలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచుతున్నాయి. కేవలం రాజీనామా చేయడమే కాకుండా ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారనే ప్రచారం ఇప్పుడు జనసేనని పవన్ కళ్యాణ్కు పెద్ద షాక్గా మారింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్కు కాపు సామాజిక వర్గం అత్యంత కీలకం. అటువంటి తరుణంలో అదే సామాజిక వర్గంలో తిరుగులేని ఇమేజ్ ఉన్న వంగవీటి రంగా వారసుడు రాధా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూటమి పునాదులను కదిలించేలా ఉంది. గత కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని రాధా అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ రాజకీయాల్లో చక్రం తిప్పిన వంగవీటి కుటుంబానికి ప్రస్తుతం తగిన గుర్తింపు లేకపోవడం వల్లే ఆయన ఈ కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గ పవన్ కళ్యాణ్పై కొంతమేర అసహనంతో ఉన్నట్లు కనిపిస్తుంది. పవన్ కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, తమ సామాజిక వర్గ నేతలకు తగిన గౌరవం దక్కడం లేదని భావిస్తున్న కాపులు ఇప్పుడు రాధా వెంటనే నడవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వంగవీటి రాధా వైసీపీలో చేరడం అనేది కేవలం ఒక వ్యక్తి పార్టీ మారడం మాత్రమే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్త సమీకరణాలను మార్చేసే అంశం. రాధా చేరికతో కాపు సామాజిక వర్గంలోని పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు వైసీపీ వైపు మళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలతో కూటమిని ఇరకాట్లను పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా రాధా వంటి మాస్ లీడర్ తోడవడం ఆ పార్టీకి కొండంత బలాన్ని ఇస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్కు ఇది ఊహించని దెబ్బ. కాపులంతా తన వెంటే ఉన్నారని భావిస్తున్న తరుణంలో రాధా తిరుగుబాటు చేయడం పవన్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. ఈ పరిణామాలు గమనిస్తే కాపు నేతలు కూటమిలో తమకు దక్కాల్సిన వాటా కోసం ఎదురుచూసి విసిగిపోయినట్లు స్పష్టమవుతుంది. వంగవీటి రాధా నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఆయన అభిమానులు గట్టిగా చెబుతున్నారు. తన నాయకుడిని సముచిత స్థానం కల్పించని పార్టీలో ఉండడం కంటే పాత గూటికి చేరడమే మేలని వారు భావిస్తున్నారు. రాధా వైసీపీలోకి వెళ్తే ఆయనకు రాజ్యసభ సీటు లేదా కీలకమైన పదవి ఇస్తారనే హామీ లభించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇది అతిపెద్ద రాజకీయ పరీక్ష. తన సామాజిక వర్గాన్ని ఏకతాటిపై ఉంచడంలో ఆయన వైఫల్యం చెందుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. రాధా రాకతో వైసీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా టీడీపీ జనసేన శిబిరంలో మాత్రం ఆందోళన మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. వంగవీటి రాధా అధికారికంగా ప్రకటన చేస్తే ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.